హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి అండి. మీరంతా బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యము మినపప్పుతో దోశలు వేసుకోవడం ఎలా నానబెట్టాలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను. చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి. ఫస్ట్ బియ్యము ఒక గ్లాసు, మినపప్పు ఒక గ్లాసు, 2 గ్లాసులు బియ్యం వేసి 4 గంటల 5 గంటల ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టేటప్పుడే మెంతులు 2 స్పూన్లు వేసుకోవటం మంచిది. వేసుకుని కడిగేసిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని, ఈ లోపల మెంతులు కూడా నానతాయి కాబట్టి బియ్యం పప్పు కలిపేసుకుని వేసి జార్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని తర్వాత మనం జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల అరుగుదలకు మంచిది. జీలకర్ర వేసుకుని ఉప్పు వేసాం కదండి, మనం మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ కావాల్సినంత వాటర్ వేసుకుని మన దోశల పిండికి సరిపడగా వాటర్ వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. ఈ దోశలు ఈ మెంతుల వల్ల మనకి మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అలాగే దోశలు కూడా నీట్గా వస్తాయి, మనకి చాలా టేస్ట్గా బాగుంటాయండి. జీలకర్ర వల్ల మనకి అరుగుదల బాగుంటుంది. వేసి వాటర్ ఎంత కావాలో కలుపుకుని మనం మళ్ళీ 2 గంటలు నానబెట్టుకుంటే పిండి మిక్సీ పెట్టిన తర్వాత 2-3 గంటలు నానిన తర్వాత దోశలు వేసుకోవాలండి. ఆ దోశలు మనం ఏ చట్నీ అయితే తినొచ్చు, అలాగే కారపొడితో కూడా తినొచ్చు. పలసగా వేసుకుంటే బాగుంటాయి. కావాలంటే మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. చట్నీ వచ్చేసి మనం ఈ దోశల్లోకి అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, అలాగే ఇంట్లో ఉన్న చట్నీలైనా నంచుకుని తినొచ్చు. మళ్ళీ వీడియోలో మిల్లెట్స్తో దోశలు ఎలా వేయాలనేది నేను చెప్తాను మీకు. అయిపోయిందంటే దోశ కాలిపోతుంది. మనం ఒకసారి తిరగేసుకుంటే బాగుంటుంది. ఈ దోశల్ని మంచి నూనెతో కానీ, నెయ్యితో కానీ, ఎనపొస్తో కానీ కాల్చుకోవచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు త్వరలో వస్తుంది. ప్లీజ్ చూడండి. మేము వచ్చేసి కొరిమి పచ్చడి వేసుకున్నామండి దోశల్లోకి. కొరిమి పచ్చడి కూడా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.